వెంకటేశ్వరస్వామి కుబేరుని దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడో మీకు తెలుసా? పద్మావతీదేవితో వివాహానికి వెంకటేశ్వరస్వామికి చాలా ధనం కావలసి వస్తుంది. వెంటనే శివుణ్ణి కలిసి సలహా అడుగుతాడు. వెంకటేశ్వరస్వామి మాటలు విన్న శివుడు, నాకు కుబేరుడు అనే స్నేహితుడున్నాడు, అతన్ని పిలిచి నీకు అప్పు ఇవ్వమని అడుగుతాను అని చెప్పి కుబేరుణ్ణి పిలిపిస్తాడు. పరమేశ్వరుడు కుబేరుడికి జరిగినదంతా చెప్పి వెంకటేశ్వరస్వామికి అప్పు ఇవ్వమని అడుగుతాడు. దానికి కుబేరుడు, సరే ఇస్తాను, కాని ఇది కలియుగం కాబట్టి దానికి వడ్డీ తీసుకుంటాను. అది విన్న వెంకటేశ్వరస్వామి, యుగధర్మం ఎవరైనా పాటించవలసిందే, అప్పుతోపాటు వడ్డీ కూడా కట్టేస్తాను అని మాట ఇచ్చాడు. రుణగ్రహి శ్రీనివాస, రుణదాత ధనేశ్వర అనే ఒక ప్రాంసరీ నోటు రాసి అశ్వంతవృక్షం కింద 14 లక్షల బంగారు కాసులను ప్రతి 100 కాసులకు 1 కాసు వడ్డీ చొప్పున యుగాంతానికి అసలు ఇచ్చేటట్లు ఒక అగ్రిమెంట్ రాస్తాడు పరమేశ్వరుడు. దీనికి ముక్కోటి దేవతలు సాక్షులుగా ఉంటారు. కుబేరుడు వెంకటేశ్వరస్వామికి 14 లక్షల బంగారు కాసులను అప్పుగా ఇస్తాడు. వీడియో నచ్చితే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.